తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి భాష మాట్లాడొచ్చా? బీఆర్ఎస్ పార్టీకి అసలు విమర్శించే హక్కు ఉందా? తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులపై తీవ్రమైన అన్పార్లమెంటరీ భాషను ఉపయోగించారు. కేటీఆర్, హరీష్ రావులని ఉద్దేశించి బడ్వేగాళ్లంటూ బూతులు మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. ప్రజలకి, భావితరాలకి ఆదర్శంగా నిలవాల్సిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి భాష మాట్లాడొచ్చా? కానీ ఈ గొడవలో ఎవరు కరెక్టు, ఎవరు తప్పు? బీఆర్ఎస్ పార్టీకి అసలు విమర్శించే హక్కు ఉందా? ముందుగా అసలేం జరిగిందో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో వాళ్లు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు తమ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆ ఆవేశంలో ఆయన ఒక తీవ్రమైన హెచ్చరిక చేశారు. మా చిత్తశుద్ధిని, రైతుల పట్ల మా నిబద్ధతను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల నాలుక కోస్తాం అనన్నారు. ఇటీవలే కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తోలు తీస్తానని అన్నారు. కేసీఆర్ డైలాగ్ కి కౌంటర్ గా రేవంత్ రెడ్డి తోలు తీస్తామన్న వాళ్ల నాలుక కోస్తాన్ జాగ్రత్త అని తీవ్ర పదజాలంతో బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. ఏడాది వేరే కథ, రేపటి నుంచి వేరే. తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష, తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. ఈ వ్యాఖ్యలతో సభలో పెద్ద దుమారం రేగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి భాషను హింసాత్మకం, అనాగరికం అని, ఇది రాజకీయాల్లో ఒక నీచమైన స్థాయి అని విమర్శించారు. చూసారా, ఇక్కడ సమస్య ఒక్క రేవంత్ రెడ్డి భాష గురించి మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల గురించి. కేసీఆర్ తోలు తీస్తా అనడం ఎంత తప్పో, రేవంత్ రెడ్డి నాలుక కోస్తా అనడం, అది కూడా టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని పిలుచుకునే మన అసెంబ్లీలో అనడం ఇంకా పెద్ద తప్పు. కేసీఆర్ కూడా అసెంబ్లీ బయట, ప్రెస్ మీట్లలో, బహిరంగ సభలలో పరుష పదజాలం వాడతారు. కానీ అసెంబ్లీలో మాత్రం ఆ సభకి, తన పదవికి, ప్రతిపక్షాలకు కూడా గౌరవమిస్తూ చాలా హుందాగా వ్యవహరిస్తారు. కానీ మన రేవంత్ అన్న స్టైలే వేరు. దేశంలో బూతుల సీఎం అనే పోటీ పెడితే మాత్రం మన రేవంత్ అన్నని కొట్టేవాడే లేడనిపిస్తుంది ఆయన భాష వింటే. ఈ సన్నాసి రండా నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. సన్నాసోడా, సోయిలేనుడా, చవడా, దద్దమ్మ, దిక్కుమాలోడా, దివాళగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకలారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడా, కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం. తెలంగాణలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా లాంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలకి ఎప్పుడూ వినని ఎన్నో బూతులు నేర్పించారు. ఇదంతా చూస్తుంటే వీళ్లసలు నాయకులా, వీధి రౌడీలా అన్న అనుమానం కలుగుతోంది. ఇలాంటి వాళ్లనా మనం ఓటేసి ఎన్నుకున్నది? తప్పు వాళ్లదా, మనదా? ఈ మొత్తం రాజకీయ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటి? తప్పు కేవలం రేవంత్ రెడ్డిదా, లేక బీఆర్ఎస్ పార్టీ నైతిక హక్కు కోల్పోయిందా? మన నాయకులు అసెంబ్లీలో ఇలాంటి భాష వాడటం సరైనదేనా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ విషయం అందరికీ తెలియడానికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.